హలో అండి. 2026 అయితే వచ్చేస్తుంది. కానీ మనం ఖర్చులు పెట్టేది మాత్రం అసలు తగ్గనే తగ్గట్లేదు గదా! పెట్రోలు, గ్యాసు, వెజిటబుల్స్ ఏది చూసినా రేట్లయితే చాలా పెరిగిపోయాయి. ఇలాంటి టైంలో మనం ఏం చేస్తే మనకు మనీ అనేది సేవ్ అవుతుందో తెలుసుకుందాం. ఈరోజు మీకు క్లియర్‌గా 2026లో ప్రాక్టికల్‌గా ఎలా మనీ సేవింగ్ చేసుకోవాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. వీడియోలో చివరి టిప్ అయితే చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు వీడియో చివరి వరకైతే చూడండి. మీకు వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి ప్రతి నెల వచ్చే ఆదాయాన్ని అంటే మీ బడ్జెట్‌ని ఒక లెక్క వేసుకోవాలండి. మీకు ఎంత డబ్బులు వస్తుంది అనేది, మీరు ఏ దానికి ఎంత ఖర్చు పెడుతున్నారనేది ఒక బుక్‌లో మెయింటైన్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా మీకు వచ్చే జీతాన్ని కంపల్సరీ ప్రతిరోజు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఒక నెలకు హ్మ్. అనేది ఒక బుక్‌లో ఒక డైరీ గాని, ఒక బుక్ గాని ఒకవేళ మీకు దీంట్లో రాసుకోవడం కష్టం అనుకుంటే ఫోన్‌లోని నోట్ ప్యాడ్‌లో కూడా మీరు మెన్షన్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఇలా మీకు తెలియాలి. మీకు ప్రతిరోజు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారనేది కూడా తెలియాలి. అలాగే మీరు బడ్జెట్ వేసుకోవాలండి. ఈ నెలకు దీనికింత, దానికింత అని ఖర్చులు కూడా మీరు బడ్జెట్ కూడా వేసుకోవాలి కంపల్సరీ. ఇలా వేసుకోవడం వల్ల మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. అలాగే మీరు ఎక్కడ వేస్ట్ ఖర్చు పెడుతున్నారు, మీరు అసలు సేవింగ్ చేస్తున్నారా లేదా అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఒక్క నెల ట్రై చేయండి. కంపల్సరీ మీకు తెలుస్తుంది మీరు ఎక్కడ వేస్ట్ ఖర్చులు పెడుతున్నారనేది. మీరు ఎలా సేవింగ్ చేసుకోవాలని కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు మనకు మన ఊరికొచ్చిన మనం వాళ్ళ ఊరికెళ్ళిన డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు. అలా మనం చిన్న మట్టి హుండీలలో వేసుకునేవాళ్ళం కదా! అలా మీరు ఒక హుండీ అనేది మెయింటైన్ చేయండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా హుండీలు మెయింటైన్ చేయండి. పిల్లల కానించి కూడా ఇలా మీరు కొద్ది కొద్దిగా ఇంట్లో మనీ సేవింగ్ అయినా కూడా అంటే ఒకవేళ లేడీస్ అయితే హౌస్ వైఫ్స్ అయితే వెజిటబుల్స్‌లలో హ్మ్. ఇంట్లో సరుకులలోంచి కొద్ది కొద్దిగా అమౌంట్ సేవ్ చేసి చిల్లరైనా కానివ్వండి. మీరు ఇలా ఒక హుండీని మెయింటైన్ చేసి ప్రతి నెల కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది సేవింగ్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా మీరు ప్రతిరోజు రూ. 1 కూడా అయినా సరే పర్లేదండి. రూ. 1 ఇచ్చి కూడా ఇలా వాళ్ళకి సేవింగ్ అనేది అలవాటు చేస్తే పిల్లలకు కూడా ఇప్పటి నుంచే రేపొద్దున పెద్దగైనా కూడా వాళ్ళకు మనీ అనేది ఈజీగా వేస్ట్ ఖర్చు చేయకుండా ఎలా సేవ్ చేసుకోవాలని ఒక ఐడియా అయితే వస్తుంది. ఇలా చిన్నప్పుడు చిన్న చిన్న సేవింగ్సే పెద్దగైనాక వాళ్ళకు చాలా యూజ్ అవుతాయండి. ఇప్పుడు మనకు కూడా ఈరోజు రూ. 10 కదా! ఇప్పుడు మార్కెట్‌కెళ్ళేసి వచ్చినాం రూ. 10 మిగిలిందనుకోండి. రూ. 10 కదా అని పక్కన పెట్టే బదులు అదే తీసుకొని ఇలా హుండీలో వేసేసామనుకోండి అది 1 మంత్‌కు మనం అలా ప్రతిసారి వేస్తూ వేస్తూ ఉంటే మనకొక 30, 40, 50 అట్లా అవుతూనే ఉంటుంది. మళ్ళీ దాంట్లోంచి మనం తీయకూడదు. అలా పెట్టుకొని ఉండేసేయాలి. ఇంకా ఇప్పుడు హుండీలలో కూడా చాలా కిడ్డీ బ్యాంకులు చాలా మోడల్స్ వస్తున్నాయి గదా! కానీ ఓపెన్ చేయకుండా ఉండేటివైతే బెస్ట్ అండి. మనకు ఓపెన్ చేసే ఉందనుకోండి మనం ఆటోమేటిక్‌గా మన అవసరానికి ఓపెన్ చేసి వాడుతూ ఉంటాము. అలా కాకుండా ఓపెన్ చేయని విధంగా ఉండే విధంగా చూసుకోండి. మనకు సేవింగ్స్ అనేది చాలా ఈజీగా సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ టిప్‌తో అయితే గనుక మీరు. అలాగే వీక్లీ సేవింగ్స్ అనేది ఒకటి పెట్టుకోండి. అంటే వారంలో ఒకసారి. వారానికి ఒక రోజు అంటే శనివారమో, ఆదివారమో ఏదో ఒక రోజు పెట్టుకొని, ఆ రోజు మీరు ఎంతో కొంత రూ. 100 రూ. 50 అనేది కూడా వేసి పెట్టుకోండి. ఒక బాక్స్‌లో గానీ, లేకపోతే ఇలా హుండీలోనే సరే అదే అమౌంట్‌ను వేసేసుకోవచ్చండి. ఇక వారంలో ఒక్కసారి మీరు ఏమి వండాలంటే వారానికి కంపల్సరీ మీరు మీల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా మీల్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల మీరు హెల్తీ ఫుడ్ తింటారు. అలాగే మీరు బయటికెళ్ళి ఫుడ్ తినాల్సిన అవసరం ఉండదు. వెజిటబుల్స్ కూడా మీకు ఒకరోజు కూర్చొని వారంలో ఇవి కూరగాయలు వండుకోవాలనేది మీకు ఒక ఐడియా ఉందనుకో దానికి తగ్గట్టు వెజిటబుల్స్ కూడా తెచ్చుకుంటారు. ఎక్కడ కూడా పాడవవు. మెయిన్ ఏంటంటే మనకి ఇంట్లోకి వచ్చిన వస్తువుని పాడు చేయకుండా వాడుకుంటే మనకు మనీ అనేది సేవ్ అయితే కంపల్సరీ అవుతుందండి. ఎంతమంది ఉన్నామో ఎంత తెచ్చుకోవాలి, ఎంత పడుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. దానికి తగ్గట్టే తెచ్చుకుంటాం. దానికి తగ్గట్టే వాడుకుంటాం. ఎక్కడ వేస్టేజ్ చేయము. ఇప్పుడు మనం వండుకొని డస్ట్‌బిన్‌లో పోతే అది మనం డబ్బు వేస్ట్‌గా ఖర్చు అంటే మనకు వేస్ట్ అవుతున్నట్టే కదా అర్థము. అలా కాకుండా ఉండాలంటే మీరు ఒకసారి వారానికొకసారి మీల్ ప్లానింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. దీని ద్వారా చాలా మనీ అయితే సేవ్ అవుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు పొద్దున్నే లేచి టెన్షన్ కూడా ఉండదు. ఏం వండాలి? ఎలా? అనేది కూడా టెన్షన్ లేకుండా ఈజీగా అయితే ఉంటుంది. ఇక ప్రతి నెల మనకు జీతం వస్తుంది కదా! వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఫస్టే అమౌంట్‌ని కొద్దిగా సేవింగ్‌లో పెట్టేసుకోవాలి. మీకు ఎంతన్నా సాలరీ రావండి 15% నుంచి 20% వరకు అంటే 15% నుంచి 20% వరకు మీరు సేవింగ్స్‌లో ముందుగానే ఒక అకౌంట్ ఓపెన్ చేసి సేవింగ్ అకౌంట్ దానికి ఏటీఎం కార్డ్ లేకుండా చూసుకోండి. ఏటీఎం కార్డ్ ఉంటే మనం ఈజీగా డ్రా చేస్తూ ఉంటాము. అలా కాకుండా
మనకు శాలరీ వస్తదని మీరు మీ శాలరీని బట్టి 15-20% వరకు తీసుకొని దాంట్లో సేవింగ్స్‌లో పెట్టేసుకోండి. మీకు ఇది ఎమర్జెన్సీ ఫండ్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది రేపొద్దున. లేదు అనుకుంటే గాని దీనికి ఇదే అమౌంట్ సేవింగ్ చేసుకోండి ఇప్పుడు. ఆ అమౌంట్ మీరు ఫస్ట్‌లో సేవింగ్ చేయకుండా ఉన్నారనుకోండి ఇక మంత్ ఎండింగ్‌లో చేద్దాంలే మనకు చాలా ఖర్చులున్నాయి కదా! మిగులుతేనే చేద్దాంలే అనుకుంటే కుదరదండి. ఎప్పుడు కూడా సేవింగ్ అనేది ఫస్ట్ ఉండాలి. ఖర్చులనేది దాని తర్వాత ఉండాలి. అలా ఉంటేనే మనం మనీ అనేది ఈజీగా సేవింగ్ చేస్తాము. దీంతో కూడా ఈ సేవింగ్ చేసిన అమౌంట్‌ని కూడా మీరు అలా ఒక అకౌంట్‌లో వేయకుండా పోస్ట్ ఆఫీస్‌లో లేకపోతే కొద్దిగా గోల్డ్‌కు నెల నెల కడతాం కదా! అలా కూడా కట్టుకోవచ్చండి. అది కూడా సేవింగ్స్‌లోకే వెళ్తుంది. అలాగే ఒకరోజు నో స్పెండింగ్ డే అనేది పెట్టుకోవాలి. అంటే వారంలో ఒక రోజు ఇలా చేయండి. నో స్పెండింగ్ డే అంటే ఆ రోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదండి. అలా పెట్టుకున్నా కూడా మనకు మనీ అనేది సేవ్ అయితే అవుతుంది. ఇక మనం పెట్టే ఖర్చులు ఎక్కువగా ఎక్కడుంటాయి చెప్పండి? ఆన్‌లైన్‌లో అయితే ఆన్‌లైన్ ఖర్చులు చాలా ఉంటాయి కదా! మనం బయటికెళ్ళి షాపింగ్ చేసే ఖర్చుల కంటే మనకు టైమ్ పాస్ అంటే ఏదో ఖాళీగా ఉన్నామని ఫోన్‌లు చూసుకుంటూ ఉంటేనే దాంట్లో యాప్‌లలో ఇవి బావుంటాయి అని చెప్పి మనం ఆన్‌లైన్‌లో ఎక్కువగా వస్తువులు కొంటూ ఉంటాం. అలాగే ఆఫర్స్ అని చాలా ఎక్కువగా కొని దాని ద్వారా మనకు మనీ అనేది మన చేతులతో మనీ ఇవ్వట్లేదు కదా! అందుకోసం కాబట్టి ఎక్కువగా ఖర్చవుతుంది. ఇంట్లోకి కూడా అవసరం ఉండేవి లేనివి బట్టలు ఇంకా ప్రతి ఒక్కటి లేండి బట్టలని కాదు ప్రతి ఒక్కరి దాని దగ్గర ఇది ఆన్‌లైన్ షాపింగ్ అనేది చాలా అయితే ఖర్చవుతుంది. అలాగే ఆన్‌లైన్ నుంచి మనం ఏదైనా ఇచ్చేటప్పుడు ఇప్పుడు డీమార్ట్‌కెళ్ళి సరుకులకు దానిలో గూడా ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేయడం కంటే క్యాష్ తీసుకొని పోయి ఇవ్వడం వల్ల మనకు తెలుస్తుంది. ఇప్పుడు అదే అమౌంటే అయ్యుండొచ్చు. ఇప్పుడు మీకు డీమార్ట్‌కెళ్తే 5000 అయిందనుకోండి. దీన్ని ఆన్‌లైన్ ద్వారా చేసే కంటే క్యాష్ ఇచ్చారనుకోండి మీకు తెలుస్తుంది. ఓకే. 5000 నా చేతులతో నేను ఇచ్చానంటే కౌంట్ చేసి ఇస్తాం కదా! అప్పుడు మీకు ఒక అర్థమవుతుంది ఇంత ఖర్చని. అదే ఫోన్‌పే, గూగుల్ పే కార్డ్ అనుకోండి ఏముంటుంది జస్ట్ స్వైప్ చేసేస్తారు. లేకపోతే ఫోన్‌పే అయితే దాని ద్వారా షేర్ చేసేసుకోవడానికి ఈజీ ఉంటుంది. మనకు తెలీదు. కాబట్టి ఎప్పుడు కూడా క్యాష్ ఇచ్చే విధంగా చూసుకోండి. దాని ద్వారా మీకైతే తెలుస్తుంది. నేను ఎంత ఖర్చు పెడుతున్నాను అనేది. మన చేతులతో మనం ఖర్చు పెడితే దానికి చాలా వాల్యూ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా. మీకు 1 మంత్‌లోనే తేడా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన అకౌంట్‌లో డబ్బులు ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. ఏంటంటే మనకెప్పుడైనా అవసరం పడితే కావాలి కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ మన అకౌంట్‌లో అంటే 2 అకౌంట్లు మెయింటైన్ చేస్తుండండి. మెయిన్ అకౌంట్‌లో మాత్రం డబ్బులు ఎక్కువగా లేకుండా చూసుకోండి. మనకు 10 డేస్‌కి ఎంత అవుతుందనేది వేరే అకౌంట్‌లోంచి ఈ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే. ఎక్కువగా ఉందనుకోండి మనకు తెలియకుండానే అన్నీ చూసిన ప్రతి ఒక్కటి కొనాలి అనిపిస్తూ ఉంటుంది. ఖర్చనేది ఎక్కువగా అవుతుంది. చూసిన ప్రతీదీ కొనాలి అంటే కుదరదు కదండీ! మనకేది అవసరం ఉంది, ఎంత అవసరం ఉందనేది చూసుకొని కొనుక్కుంటూ ఉండాలి. ఎప్పుడూ కూడా మనకు బట్టల దగ్గర కానీ, ఇంట్లో వస్తువుల దగ్గర కానీ, అలాగే గ్రాసరీ దగ్గర కానీ అనవసరంగా వేస్ట్ ఖర్చయితే పెట్టొద్దండి. హెల్తీ ఫుడ్ దగ్గర పెట్టండి. అదే ఖర్చు పెట్టొచ్చు హెల్తీ ఫుడ్ దగ్గర. అంతే తప్ప మనకు ఒక శారీ కొన్నామనుకోండి 3000 ఉందనుకో, దాన్ని ఎన్ని మాటలు కడతాం చెప్పండి? హ్మ్. ఒక 2, 3 టైమ్స్ కంటే కట్టము. వీళ్ళు బాయ్స్ అయినా బట్టలనే కానియండి, వాళ్ళు మంచిగా పెళ్ళిళ్ళకు దానికి కొన్నప్పుడు ఒక 5000 పెట్టి కొన్న దాన్ని ఎన్ని మాటలు కడతారు చెప్పండి? ఎక్కువగా యూజ్ చేయరు గదా! అలా మనం బట్టలకు ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు. దాంట్లోనే మనం కొంచెం తక్కువ రేట్ తీసుకుంటే సరిపోతుంది. అలా ప్రతి ఒక్కటి ఆలోచించుకొని, చూసుకొని మనం ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. ఇక ఈ 2026లో మనము చాలా అంటే చాలా మనీ సేవింగ్ చేసుకోవచ్చండి. మీరొకసారి ట్రై చేయండి. ఇయర్ ఒస్తుంది గదా! ఇయర్ ఒచ్చే ముందనే మీరు ప్లానింగ్ చేసుకొని ప్రతి నెల ఇలా నేను ఈ చెప్పిన 7 టిప్స్‌లో నుంచి మీకు అన్నీ ఫాలో అవ్వండి. అవి మీరు మనీ అనేది ఎంత సేవ్ చేస్తారు అనేది మీకే తెలుస్తుంది. కంపల్సరీ సేవింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే దానికంటే సేవింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. సేవింగ్ చేయడం మొదలుపెడితే మీకే తెలుస్తుంది. మీరు ఎంత వేస్ట్ చేసినారు అనేది. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా అండి. మీకు వీడియో నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ.